శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 206వ భాగము. వానర సైన్యం మిడతల దండుల భూమిని కప్పివేస్తూ నలుదిక్కులకు ప్రయాణమైంది. వానర సైన్యం వినతుడి నాయకత్వంలో తూర్పు దిక్కుకు, అంగదుడి నాయకత్వంతో దక్షిణ దిశకు, సుషేణుడి నాయకత్వంతో పశ్చిమ దిశకు, శతబలుడి నాయకత్వంతో ఉత్తర దిక్కుకు ఉత్సాహంగా బయలుదేరింది. మహోత్సాహంతో ఉన్న వానర యోధులు వీరాలాపాలు చేశారు. ఒక వీరుడు ఒక్క రావణుణ్ణి చంపి సీతను తీసుకురావడానికి ఇందరెందుకు, ఆ పని నేనొక్కడినే చేసుకువస్తాను అన్నాడు. ఇంకొక వీరుడు సీతాదేవిని రాక్షసుడు భూమిపైనే కాదు పాతాళంలో దాచినా ఆమెను నేనొక్కడినే తీసుకువస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అన్నాడు. మరొక వానరుడు నేను వృక్షాలను విరిచేస్తాను, పర్వతాలను పెళ్లగించి విసిరేస్తాను, భూమిని చీలుస్తాను, సముద్రాలను క్షోభింపచేస్తాను, రావణుణ్ణి చంపి సీతను తీసుకువస్తాను అన్నాడు. మరొకడు నేను 100 యోజనాలు ఒక్క లంఘనంతో వెళ్ళగలను అంటే, ఇంకొకడు నేను అంతకంటే ఎక్కువ దూరం ఎగరగలను అన్నాడు. ఇంకొక వీరుడు భూమి మీద గాని, సముద్రాలలో గాని, ఆకాశంలో గాని నా గమనానికి అడ్డులేదు, పర్వతాలు గాని అరణ్యాలు గాని నన్ను అడ్డుకోలేవు అన్నాడు. అలా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వీరాలాపాలతో వానరులు కార్మోన్ముఖులయ్యారు. వారంతా వెళ్ళాక రాముడు సుగ్రీవుణ్ణి, ఈ భూమండలమంతా ఇంత స్పష్టంగా వర్ణించి చెప్పావు, ఇదంతా నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. సుగ్రీవుడు వంగి నమస్కరించి, రామా, మాయావి ఉదంతం నీకు చెప్పాను కదా, వాలి వెనకబడి తరుముతుంటే పరుగెత్తి పారిపోయాను అని చెప్పాను కదా, నేను ఒక్కొక్క దిక్కులో వెళ్ళడానికి సాధ్యమైనంత దూరం వెళ్ళి ఆ పైన వెళ్ళడం సాధ్యం కాకపోతే వెనక్కు వచ్చాను. ఏ దిక్కుకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా వాలి తరుముతూనే ఉన్నాడు. 4 దిక్కుల అంచుల వరకు వెళ్ళి వచ్చాను. ఎక్కడికి పోవాలో తెలియని సమయంలో నా మంత్రి హనుమంతుడు, రాజా, మతంగముని శాపం ఉండడం వలన వాలి ఋష్యమూక పర్వతం పైకి రాలేడు, నువ్వు అక్కడ క్షేమంగా ఉండవచ్చు అన్నాడు. వెంటనే నేను ఆ పర్వత గుహ వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నాను. అలా వాలి తరుముతుంటే పరుగెత్తి భూలోకం అంతటినీ చూశాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.